focus on career, not girls, because GM is temporary. Success is. Hey guys, వెల్కమ్ టు మొగ్గలో జీవితం. ఇంట్లో వాళ్ళు పొద్దున్న లేస్తే దెంగుతుర్రు, రాత్రి వండుకుంటే దెంగుతుర్రు కాబట్టి ఏదో ఒకటి వీకుదామని యూట్యూబ్ ఛానల్ పెడదామన్నాడు మా వాడు. ఏమో మరి ఏం వీక్తామో తెలియదు. ఆడు మాట్లాడరా అంటే డిస్టర్బెన్స్ పెట్టుకొని కూర్చుంటాడు. ఏం చేస్తాను చెప్పండి. ఏమో గైస్, ఏమో పీకుదాం అంటాడు. మరి మీరు పీకనిస్తారా ఏం చేస్తారో మాకు తెలియదు. మళ్ళా ఏదో చేసే చేద్దాం, తర్వాత సంగతి ప్రేక్షకులు చిన్న అలకే చిట్టి పికిల్స్ అయినాయి అనుకో, ఏం చేయలేము. అయితే గైస్ మా ఉంది ఒక స్టోరీ ఉందంట, ఆ స్టోరీ చెప్తాడంట. అది ఇక వాడికి వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం కావద్దని నాతో చెప్పిస్తుండు. ఇక నాకు సంబంధం లేదు గైస్. ఆ స్టోరీకి వాడికే సంబంధం. ఏదో గైస్ అట్లా చూసినారా గైస్ ఎట్లా తిరుగుతున్నాడు, అమాయకుని చేసి ఆడుకుంటున్నావు గైస్. నువ్వు అమాయకుడు అనే పదం నీకు అసలు సెట్ కాదు, నువ్వు అని మాట్లాడకు. సరే గైస్, మాది ఎప్పుడు ఉండేదే కానీ అయితే ఈరోజు ఏం చెప్పాను, మా ఫ్రెండ్ది ఒక స్టోరీ అయిందన్నమాట. ఇది ఫ్యాషన్ స్టోరీ లాగా కాకుంటే ఈ మధ్య అబ్బాయిలకు కూడా సెక్యూరిటీ లేకుండా పోతుందని నేను అనుకుంటున్నా. ఇది నేను నా సొంత స్వహస్తాలతో చూసిన. స్వహస్తాలేనా కళ్ళని స్వహస్తాలేంటరా? స్వహస్తాలు అంటే చేతులక్క నాకు అర్థం కాదు. నా కళ్ళతో చూసి ఆయన మరి బాబు ట్రై చేస్తాం ఏదో ఏదో ఇక మాకు వచ్చిరా మీ అంతా కాకుండా మ్యాటర్ దగ్గర నువ్వు అయితే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అనమాట. వాడు బేసిక్గా వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికాడ ఉంటాడు చిన్నప్పటి నుంచి చదువు కోసం. వాళ్ళ డాడీ వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాడంట. వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఉంటారు కదా అక్కలు, కజిన్స్ ఆర్ ఏమైనా ఈ సర్నేమ్తో ఉంటారు చూడరా, అలానే ఏమంటారు. అయితే వీడికంటే 1 ఇయర్ పెద్దది, 2 ఇయర్స్ పెద్దది అనుకుంటా. 2 ఇయర్స్ పెద్దది. చిన్నప్పటి నుంచి వీడు అక్క అనుకొని మంచిగానే ఉన్నాడు. మంచిగా ఉన్న తర్వాత వీడు అంత పెద్దడు అని కాదు. వీడు 10th ఉన్నప్పుడు సడన్గా వీడు ఒక మెసేజ్ వచ్చింది వీడి ఫోన్కి ఇన్స్టాగ్రామ్లో. అక్క నుండి మెసేజ్ వస్తే ఏమైనా వచ్చింది, మీరు అబ్బాయి చెప్పని ప్రామిస్ కానీ సీరియస్ నమ్మకండి, సీరియస్ మ్యాటర్. అయితే నాకు నీ పైన ఇంట్రెస్ట్ ఉంది, అంటే నార్మల్గా కాల్ చేయని వస్తే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటా అన్నాడంట. నాకు వాడు చెప్పిండు. అయితే దాని తర్వాత నేను చెక్ చేసిన కూడా, అంటే చెక్ చేసిన అంటే ఏం చెక్ చేయలే, జస్ట్ చాట్ చేసిన. అయితే నాకు నీ పైన ఇంట్రెస్ట్ ఉంది అది ఇదని. ఇంట్రెస్ట్ అంటే లైక్ కమిట్మెంట్ అన్నమాట. కమిట్మెంట్ అడిగింది. వీడు అంత పెద్దోడు అంటే వీడు 10th. వీడు 10th క్లాసు. వీడికి ఏం అర్థం కాలేదు. వీడి ఫ్రెండ్ ఒకరు ఆయనతో ఒకసారి ఆయనతో వీళ్ళ ఫ్రెండ్తో ఉన్నప్పుడు ఒక నూడ్ ఫోటో వచ్చింది ఆమెది. వీళ్ళ ఫ్రెండ్ ఫీమేల్ ఫ్రెండ్ అది చూసి ఆమె ఆయనతో ఫోన్ పగలగొట్టింది. ఫోన్ పగలగొట్టేసింది. వీడికి ఇక టార్చర్ పెట్టింది, వస్తావా రావా ఏంది, ఇది చేయాలి అది చేయాలి, బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసిందంట. బ్లాక్మెయిల్ చేయడం ఇక అది ఏ రకంగా చేసిందో వాడు చెప్పిండు. బ్లాక్మెయిల్ చేయడం ఇట్లా నాతో సెక్స్ చేస్తావా లేదా అది ఇది అనుకుంటా, నాతో సెక్స్ చేస్తావా లేదా అనుకుంటా. వీడు 10th, ఎంత పెద్దోడు కాదు. ఆమె కూడా అప్పుడు బీటెక్ డిగ్రీ, మనకు తెలీదు, డిగ్రీ అనుకుంటా అప్పుడు. మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఇందులో వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇన్వాల్వ్ అయినాడు. టూసమ్ చేయమని అడిగిందంట. మెయిన్ ట్విస్ట్ టూసమ్ అంట. టూసమ్ అంటే 3 వాళ్ళ ఫ్రెండ్తో 3
మూడు అని చేస్తే వీడికి ఏం అర్థం కాక సిస్టర్కి అంటే సిస్టర్ లాగా వాళ్ళు ఉంటారు కదా ఇక బయట వాళ్ళకి ఆయనతో చాట్ చూపిస్తే ఇది పెద్దగా అయిపోయింది. లాస్ట్కి ఏమైందంటే మనం చేస్తావా చేయవా పెద్దగా అయిపోయింది, అందరికి తెలిసిపోయింది వాళ్ళ ఊళ్ళో. వాళ్ళకి ఎట్లా తెలిసిందో తెలిసిపోయింది. లాస్ట్కి వీని మీదకి వచ్చింది, మొత్తం పెంట అయింది. లాస్ట్కి అయినా కూడా వదిలేలేడు, మొత్తం చేసావా నాతో చేయవా చాట్లు మెసేజ్లు మొత్తం జెన్సీ. మళ్ళీ వీడు 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 చూడనీకి బాగుంటాడా అంటే అట్లా కాదు, వీడు ఎర్రిపోకడు తెలుసు. ఇప్పుడు రోడ్డు మీద పోతా ఉంటే ఒకరు వెనకపోతే ఆడ మనల్ని ఏమన్నా అనుకుంటారా డౌట్ వస్తుందిరా. వాళ్ళు వెనక ఫాలో అయితే మనం ఫాలో అవుతున్నాం, వాళ్ళు ఏదో అనుకుంటారు మనం ఏదో అనుకుంటాం. ఏంద్రా ఇది మరి ఇంత ఏమంటారు ఇవి తెలియకపోవడం అంటే బయటకు రాకపోవడం తక్కువనా లేకపోతే ఇవన్నీ ఏమంటారు డార్క్ సైడ్ ఆఫ్ ద సొసైటీ అన్నట్టు ఇట్లా తయారయ్యారు. అంతే అట్లనే తయారయ్యారు వాళ్ళు. వాళ్ళది ఎట్లా అయింది కానీ ఇట్లా నీది కాదు, నీది నాది కథ అని కాదు, అంతా ఇట్లా తయారైంది. చెప్తున్నా కదా అబ్బాయిలకు సెక్యూరిటీ లేకుండా పోయింది. సెక్యూరిటీ ఏంట్రా, వాడేవాడు పెళ్లి చేసుకుని డ్రమ్లలో ముక్కలు నరికి డ్రమ్లలో పెడుతురు, సిమెంట్ ఎత్తురు. అదే కదా దగ్గర ఏమో అదే కదా పెళ్లి అని ముందే తీసుకుపోయి ఆడికి వెళ్ళటే ఆడికి హరిమూన్ కన్నా దేవేంద్రుడు దర్శనం అనేది చాలా తొందరగా అవుతుంది. అయితే ఏదో విన్నాను ఈ రోజు న్యూస్ ఏం తెలుసా, ఈ రోజు ఒక న్యూస్ ఇన్స్టాగ్రామ్ లో 52 ఏళ్ళు ఆమెనట, వాడికి 26 years అని చెప్పి మోసం చేసి మెసేజ్ చేసుకుంటా కలిసి ప్రైవేట్ గా కలిసి నువ్వు నాతో అది ఇది ఇవన్నీ చేసుకోలేకపోతే అది అని చెప్పి ఆ మొగాన్ని చంపిద్దామని ప్లాన్ అయిపోయినాడు. ఏ చారి అమ్మ ఆయనకి తిక్కలు ఏం చేసి దాన్ని నరికేసాడు కత్తం. పాపం ఆమెకు చిన్నపిల్లలు ఉన్నారు అట్లా అయ్యా ఎటు పోతుంది పాపం ఇప్పుడు కానీ ఇప్పుడు ఆమె పాపం ఆ పిల్లలు పాపం ఇప్పుడు ఏం చేద్దామంటావు ఇప్పుడు. సరే కానీ ఆ సుత్తి ఇష్టపెట్టు. ఫస్ట్ నేను చెప్పేది ఇను. అయితే చేస్తూ ఉండగా ఇక ఆమె టార్చర్ చేయడం స్టార్ట్ చేసింది. నైట్ టైమ్స్ కాల్స్ కానీ వీడి ఇంట్లో ఉన్నప్పుడు చాలా టార్చర్ చేయడం స్టార్ట్ చేసింది. అట్లా చేయగా లాస్ట్కి ఏంది వీడు ఒప్పేసుకున్నాడు. వీడు ఒప్పేసుకొని హైదరాబాద్ వెళ్ళిండు. హైదరాబాద్లో సమ్ కాలేజ్ వీడు హైదరాబాద్ వెళ్ళిండు. అది ఇక మనకు తెలియదు ఏ కాలేజ్, అట్లా కాలేజ్ పేర్లు చెప్తే మనకు స్టార్టింగ్ వీడియోనే ఇంకా పంపించారు, గుద్ద తెంగేస్తారు. అయితే వీడు ఒప్పేసుకొని వెళ్ళే టైంకి ఏంటంటే ఆడ ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఇంకో 2 అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి చేయాలంట. మెయిన్ ట్విస్ట్ అది. అరే అదే కదా, వీడు పోయేసరికి వీడు 10th క్లాసు. వీడు చూసినా వీడు పోడు చూసినావా, వీడు 10th క్లాస్లోనే పోయిండు. వీనికి చేయాలి అప్పుడప్పుడు కాదు, వీడికి పోయినోడికి లేదు, అడిగిన దానికి లేదు, వాడు ఉన్నోళ్ళకి లేదు, అసలు ఊడికి లేదా కొంచెం కూడా కామెంట్ అంతే లేదు. లాస్ట్కి వీళ్ళ ఇంట్లో తెలిసింది, ఎలానో తెలిసింది, వీడి ఊళ్ళో తెలిసింది, వీడి పైన అన్నారు అంతా. ఊళ్ళో ఎట్లా ఉంటుంది, ఇక వీడు వేసిండేమో దాన్ని. చిన్న మ్యాటర్ అయినా ఊర్లో ఇప్పుడు అమ్మాయిలను తప్పు పట్టడం కాదు, కొంతమంది అమ్మాయిలు దేవతలు లెక్క ఉన్నారు, కొంతమంది ఇట్లా తయారయ్యారు. ఇప్పుడు మనం ఏమన్నా 0.1% మంది అట్లా ఉంటారు, మిగతా 99.9% మంది అంతా ఇదే బ్యాచ్ తయారైంది. అది ఇప్పుడు మనం ఏమన్నా అన్నాం అనుకో, మళ్ళా ఫెమినిస్టులు అది అదే చెప్పి వీడు పోగానే ఇక వీడికి భయమైంది. వీడెంత వీడు పోరాడేసరికి వీడికి భయపడి వచ్చేసిన తర్వాత టార్చర్ వీళ్ళ ఇంట్లో తెలిసింది, అందరికి తెలిసింది, వీళ్ళ ఊళ్ళో తెలిసింది. ఈ లాస్ట్కి ఏమైందంటే వీడిని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు. వీడిని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేసి అందరికి తెలిసి వీడినే తప్పు అయిపోయింది. ఆడ వీడేం చేసిండు, అమ్మాయి జీవితం నాశనం కావద్దని బయట ఇక్కడ ప్రూఫ్ పెట్టినాడు. ఇక వీనికి ఆ ఎఫెక్ట్ స్టార్ట్ అయిపోయి లాస్ట్కి డిప్రెషన్ వెళ్ళిపోయి సూసైడ్ చేసుకున్నాడు. నేను చెప్పడం స్టోరీలో అంత ఏం లేదు, కానీ వాడికి అనుభవించినోడికి తెలుస్తుంది కదా ఆ ఏజ్లో.
ఇప్పుడు మనం కూడా మాట్లాడుకున్నాం అది కాదు కానీ ఆ టైం నువ్వు చెప్పిన ఈ డ్యూరేషన్ చాలా తక్కువ కానీ వాడు అదేరా, face చేసిన ఏమంటారు నేను సిచ్యువేషన్స్ నేను చెప్పడం ఏదో నాకు మాటలు. ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుకుంటే ఎట్లా చెప్తాం అట్లా. ఇప్పుడు వాన్ లెక్క ఆ సిచ్యువేషన్లోకి పోయి ఆ ఇష్యూలోకి పోయి సీరియస్గా ఇట్లా తెలుస్తుంది చెప్తూ ఆడి సిచ్యువేషన్ అంటే తెలుస్తుంది. ఇప్పటికీ వాడే తప్పు అంటారు తప్ప ఆ పిల్ల తప్పు అంటలేరు. మరి ఏమో ఇక ఎట్లా తయారైందంటే అబ్బాయిలంతా అవలగాళ్ళు అమ్మాయిలంతా దేవతలు అట్లా తయారైంది. కానీ అదేరా మంచి చెడ్డలు అనేది ప్రతి ఒక్కరు ఉంటారు రా. ఇప్పుడు వన్ సైడ్ అట్లా ఉండేది, వన్ సైడ్ ఎందుకు ఉంటది? ఆడు మనిషి ఈమె మనిషి అట్లా అని అబ్బాయిలు మోసం చేయరు అన్నట్టు కదా. వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు. మరీ ఆ ఏజ్ లో 10th క్లాస్ వాడిని అడగడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. సరే అడిగింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అడిగింది అనుకో, వాడికి కూడా ఇంట్రెస్ట్ ఉంది అనుకో, సపరేట్ వాళ్ళిద్దరు ఏమన్నా మాట్లాడుకొని చేసుకొని సావాలి. అది కాదు. సరే కానీ ఆ దాంట్లో గైస్ ఈ వీడు మాత్రం ఉంటే మాత్రం వీడు పక్కా పోతుండే గైస్. 10 మంది ఉండదు నేను పోయేసి అంటాడు గైస్. కామిస్టిక్ గైస్ వీడు. ఓకే ఎస్ ఇప్పుడు బస్ సిగ్లేదా? నేను ఇంత మాట్లాడిన తర్వాత మా చూసేటోడికి అర్థమవుతుంది ఇది పోతాడని చెప్పి. బాగా మాట్లాడతారండి మీరంతా. ఏమో గైస్ ఎటు పోతుందో జనరేషన్ ఏం అర్థమవుతలేదు. జనరేషన్ ఏమో కానీ మన వీడియో మాత్రం ఒక ట్రాక్ అని మనం ఒక ట్రాక్ తీసుకొని వచ్చినాం. అది అటు ఇటు తిరిగింది లాస్ట్. నాకు డౌట్ కొడుతుంది నా లాస్ట్కి ఏమవుతుందో అది. నీకు ఇప్పుడు పెట్టిందా? నాకు డౌటే కొడుతుంది అది. వెల్కమ్ అయిపోయింది. యూట్యూబ్ ఫోన్ లాస్తే రేపు వేసుకుంటారు గైస్, దోస్తులు వేసుకుంటారు గైస్. రాత్రి వైరల్ అయిపోవాలా తెల్లారా నీకు నాకు ఫోన్ ఏమో చూద్దాం. రాత్రి ఏం వైరల్ కాకుండా ఒక 3-4 days టైం పట్టినా సరే, 1 month టైం పట్టినా సరే, కొంచెం సపోర్ట్ ఉంటే వైరల్ ఇంట్లో దెంగులు తినకుండా ఉంటే ఉండడం కోసమైనా. సరే ఈ రోజుకి ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఒకవేళ బతుకుంటే రేపు మళ్ళీ 6 గంటలకు కలుసుకుందాం. అది కూడా ఈ ముచ్చట్లు మాకు ఇద్దరికి తోడన్నా చెప్తే ఇట్లాంటి స్టోరీలు తెలిసి చెప్తాం గైస్. మాకు కూడా ఇప్పుడు ఇందులో ఏమైనా తప్పులుంటే క్షమించండి, చెప్పరాకుండా కూడా క్షమించండి. ఫస్ట్ వీడియో కదా ఇలానే ఉంటుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ఈ కథ బాబు వాడు ఆయనతో మధ్యలోకి తెంగేస్తారు ఆడియన్స్ చిన్న. ఓకే బాయ్ గైస్, డూ సబ్స్క్రైబ్.